బ్లాక్ బస్టర్ సీక్వెల్ అసలే బాలయ్య ఆయన వారసుడు ఒకే ఫ్రేమ్ లో కనిపించే మూవీ. చిన్న మిస్టేక్ జరిగినా సినిమా బోల్తా కొట్టడం ఖాయం. అందుకే తన వారసుడి పిక్చర్ పైన సీరియస్ ఫోకస్ పెట్టారట బాలయ్య. సరికొత్త స్టోరీతో తెరకెక్కబోతున్న మూవీలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండడంతో ఏకంగా దర్శకుణ్ణి మార్చబోతున్నారట. ఇందుకీ బాలయ్య వారసుడి మూవీ ఏంటి? డైరెక్టర్ మార్పు నిజమేనా? ఆదిత్య 999 సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఈ మూవీ డైరెక్టర్ ను మార్చే అవకాశం ఉందట. కృష్ణ కాదని మరో డైరెక్టర్ ను తీసుకోవాలనైతే ఫిక్స్ అయిపోయారట. కాకపోతే ఆదిత్య 999 మూవీ డైరెక్టర్ గా ఎవరికి ఛాన్స్ దక్కబోతోందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలయ్య స్టైల్ కు తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్ తో సైన్స్ ఫిక్షన్ కథను హ్యాండిల్ చేయగలిగిన డైరెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నారట. పైగా మోక్షజ్ఞ కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఆయన్ను వెండి తెర మీద బాగా చూపించేంత టాలెంట్ ఏ దర్శకుడికి ఉందని ఆరా తీస్తున్నారట. తన కొడుకు తాను ఒకే సినిమాలో నటిస్తూ ఉండడంతో ఆదిత్య 999 సినిమాని ది బెస్ట్ గా ఆడియన్స్ ముందుకు తేవాలని బాలయ్య పట్టుబడుతున్నారట. 1990లో వచ్చిన ఆదిత్య 369 కి సీక్వెల్ ఆదిత్య 999. ఇది నందమూరి బాలకృష్ణ కలల ప్రాజెక్ట్. ఈ సినిమా ద్వారా తన కొడుకు మోక్షజ్ఞను లాంచ్ చేయాలని చూస్తున్నారు బాలయ్య. అయితే ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఇటీవల క్రిష్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో బాలకృష్ణ ఆలోచనలో పడ్డాడు అని టాక్. తన కొడుకు మోక్షజ్ఞకు ఈ సినిమాతో మంచి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడట. కథ ఇప్పటికే రెడీ చేసినట్టు టాక్. అయితే క్రిష్ తీసిన మహానాయకుడు ఆడలేదు. ఆ తర్వాత తీసిన కొండపొలం ఢమాల్, ఇక పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు నుంచి మధ్యలోనే తప్పించారు. రీసెంట్ గా అనుష్కతో తీసిన ఘాటి అనుకున్న రిజల్ట్ ని సాధించలేదు. దీంతో క్రిష్ చేతిలో ఈ ప్రాజెక్టు పెట్టడం కరెక్ట్ కాదనుకుంటున్నాడట బాలయ్య. మరో సీనియర్ డైరెక్టర్ కు ఆదిత్య 999 బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తున్నాడు అని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇక నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.